క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7, 8 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7, 8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములయుండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో పౌలు తన యొక్క ప్రాధాన్యతను గురించి ప్రస్తావన చేస్తున్నాడు. జీవితంలో మనకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, అంటే ప్రాధాన్యతలు. కుటుంబం అని, ఉద్యోగం అని, పిల్లలు, వారి భవిష్యత్తు, వారి ఆలన పాలన, వారి చదువులు, వారి వివాహాలు, ఇట్లా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. పౌలుకు కూడా ఒక ప్రయారిటీ ఉందట. అదేంటి అంటే యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అంటున్నాడు. అంటే పౌలు యొక్క ప్రయారిటీ ఏంటి అని అంటే యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము, ప్రభువును గురించిన జ్ఞానమును తెలుసుకొనగోరటము పౌలు ముందున్న లక్ష్యముగా మనకి కనపడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, ఆ లక్ష్యము కొరకు పౌలట సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాడు. నష్టముగా ఎంచుకొనుచున్నాడు అనే మాటను ఒకసారి పరిశీలన చేసుకుంటే, యేసు ప్రభువును గురించిన జ్ఞానము తెలుసుకునే విషయంలో పౌలు ప్రతిదీ నష్టమే దాంతో పోల్చుకుంటే అని దాని ఉద్దేశం. ప్రతిదీ నష్టమే. దేన్ని సంపాదించుకుందామన్నా అది నష్టమే అంటున్నాడు పౌలు భక్తుడు. ఉదయకాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, మనకి ప్రయారిటీస్ తెలియవు. మనము కూడా ప్రాధాన్యతలు తెలియకుండానే మనము ముందుకు వెళ్ళిపోతున్నాం. మనకు ప్రాధాన్యతల గురించి తెలియదు, కానీ ఆ ప్రాధాన్యతల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా, నా ఉద్యోగం, నా ఆరోగ్యం, నా పిల్లలు, నేను ప్రార్థన చేయొద్దని అనటం లేదు, వాటి గురించి ఆలోచన చేయొద్దు అని అనటం లేదు, కానీ క్రీస్తుని గూర్చిన జ్ఞానం వీటన్నిటికంటే ప్రధానమైనది. అదే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. జీవితంలో ప్రతి విజయం వెనక రహస్యం ఏదన్నా ఉంది అని అంటే అది క్రీస్తుని గురించిన జ్ఞానమే. ఎందుకంటే ఆయన గూర్చిన జ్ఞానము తెలుసుకున్నవాడు లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించిన వాడు సమస్తాన్ని జయించగలడు. ప్రతి దాంట్లోనూ వాడు పరిష్కారం వెతుక్కొనగలడు. కుటుంబంలో వచ్చిన చిన్న సమస్య, క్రీస్తుని గురించిన జ్ఞానము కలిగిన వాడు ఆ చిన్న సమస్యను పరిష్కరించుకుంటాడు చాలా సులువుగా. పిల్లల విషయంలో వచ్చిన సమస్యను క్రీస్తుని గురించిన జ్ఞానము కలిగిన వాడు చాలా సులువుగా పరిష్కరించుకుంటాడు. ఇవాళ అనేకమైన సమస్యలకు కారణం పాపం. ఆ పాపాన్ని జయించగలిగిన వాడు
ప్రభువుని ఎరిగినవాడు. ప్రభువుని ఎరిగినవాడంటే అర్థం యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడని కాదు. ఆయన ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అని లోతైన విషయ జ్ఞానము కలిగిన వాడు పాపాన్ని జయిస్తాడు. పాపాన్ని జయించావంటే చాలు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను నువ్వు జయించగలవు. ప్రతి సమస్యకు సులువుగా పరిష్కారం వెతుక్కోగలవు. బలహీనతలను కూడా బలహీనతకు భయపడవు. అనారోగ్యానికి ఇబ్బంది పడవు, ఆందోళన పడవు. ఎందుకంటే నీకు క్రీస్తుని గురించిన జ్ఞానం విశేషముగా ఉన్నందున ఆ అనారోగ్యము నిన్ను భయానికి గురి చేయదు. దాన్ని నువ్వు జయించగలవు. అందుకే అంటున్నాను, ప్రతి దానికి పరిష్కారము ప్రభువే. ఈ ఉదయకాల సమయంలో ఆ సత్యాన్ని ఎప్పుడైతే నేను గ్రహిస్తావో, ప్రభువును తెలుసుకోవాలి అన్న ప్రాధాన్యతను నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, అప్పుడు నీ జీవితంలో నీ విజయం పొందుకుంటావని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బలపరిచి ఆరోగ్యాలకు ముద్ర వేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పులినామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.